ముఖ్యంగా ప్రస్తుత పాలనకు సంబంధించి మీరు విమర్శలు చేస్తున్నారు. డెఫినెట్గా ప్రతిపక్షాలంటే అందులో ఉన్న లోటుయా లేదంటే మీరు చేసిన వాటికి ఆపోజిట్గా ఉన్నటువంటి అంశాలను ఎత్తుకొని ఖచ్చితంగా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రతి పనికి అడ్డుపడే విధంగా లేదా ప్రతి పనిలో కూడా తప్పెతికేటట్టుగానే బీఆర్ఎస్ వ్యవహరిస్తోంది. ఒకవైపు అడ్డుపడుతున్నాడు, శుక్రాచార్యుల వారు ఫామ్ హౌస్లో ఉన్నట్టు ఒకవైపు సభకు వచ్చిన వీళ్ళిద్దరూ ఈ విధంగా ప్రతి విషయాన్ని తప్పుపడుతూ అడ్డుపడటమే బీఆర్ఎస్ పనిగా పెట్టుకుంది అనేటువంటిది నిన్న సీఎం గారు చేసినటువంటి విమర్శ. నరసింహారెడ్డి గారు చెప్పాలి అంటే ప్రతి పనికి అడ్డుపడుతున్నారు, మీరు చేసినటువంటిదే వాళ్ళే కంటిన్యూస్ ప్రాసెస్ లో చేస్తే కూడా అవి తప్పు పట్టే విధంగానే మాట్లాడుతున్నారు. రాజకీయంగా లబ్ధి కోసమే ఈ విమర్శలు మీవి అంటున్నారు. నేనేమంటున్నానంటే ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి మిత్రులకు అదేవిధంగా హెచ్ఎం టీవీ వ్యూవర్స్ అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నిన్న ఏదైతే సభ జరిగిందో ముఖ్యమంత్రి గారు మరోసారి నిరూపించుకున్నారు వారి స్థాయి దిగదారి మాట్లాడడం అనేది. ఎందుకంటే ఖాళీ పాత్రనే శబ్దం ఎక్కువ చేస్తారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఏదైతే చేస్తామని ఏదైతే హామీలు ఇచ్చినారో అవి మర్చిపోయి ఎంతసేపు ఉన్న ప్రతిపక్షం ప్రశ్నిస్తుంటే ప్రతిపక్షాన్ని మీద బురద జల్లే ప్రయత్నమే తప్ప వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఒక్కనాడన ప్రజల ముందు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తలేరు. వాళ్ళు ఏమి హామీలు ఇచ్చిరు, ఏమి అమలు చేసిరు, ఏమి చేయబోతున్నారు అనేది చెప్పడం వదిలేసి ఎంతసేపు ఉన్నా కానీ కేసీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, కేటీఆర్ గారి పైన, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన విమర్శలు చేయడం తప్ప వాళ్ళు 2 సంవత్సరాల పైచిలుపు కాలంలో వాళ్ళు చేసినటువంటి ఒక మంచి పని కానీ వాళ్ళు చేసినటువంటి ఒక హామీ అమలు కానీ దాని గురించి చెప్తే బాగుంటుందని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నిన్న ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాల పేరుతో సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఒక్కసారి వాళ్ళు పునరాలోచన చేయాలి. ఏదైతే సబర్మాట్ ప్రాజెక్ట్ ఉన్నదో, అదే విధంగా చినకాకుర్ట ప్రాజెక్ట్ ఉన్నదో అవన్నీ కూడా ఎవరి హయాంలో ప్రారంభమైనాయండి, ఎవరి హయాంలో రూపకల్పన చేసుకున్నాయి, ఎవరి హయాంలో శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవాళ మేము కట్టినటువంటి బిల్డింగ్లకు మేము కట్టినటువంటి కట్టడాలకు నిర్మాణాలకు మేము వచ్చి మేము చేసినామని చెప్పి వీళ్ళు మాట్లాడము, మొత్తం ఏదో తెలంగాణ మొత్తం మేము పునర్నిర్మాణిస్తున్నాం అన్నట్టు ఒక చర్చ తీసుకురావడము, ఒక రకమైనటువంటి ప్రచారం చేసుకోవడం అనేది చాలా దురదృష్టకరం. వీళ్ళ ప్రసంగాలు ఎట్లా ఉంటాయంటే కెమెరా ఆన్ ఉన్నంత వరకు వీళ్ళ ప్రసంగాలు ఉంటాయి. కెమెరా ఆఫ్ అయిపోతే మన సినిమా షూటింగ్ లేక అంతా చుట్టుకొని మళ్ళీ వెళ్ళిపోతారు. వీళ్ళు చేసేది లేదు, జస్ట్ కెమెరా ఆన్ ఉన్నంత సేపు మాత్రమే వీళ్ళ ప్రసంగాలు ఉంటవి. అయితే నరసింహారెడ్డి గారు సీఎం రేవంత్ గారు ఢిల్లీకి వెళ్ళడం, కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని కలవడం పట్ల కూడా బీఆర్ఎస్ నేతలు పలు సందర్భాల్లో విమర్శలు చేశారు. సో పైరవీల కోసం కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసమే నేను కేంద్ర పెద్దల్ని కలవడానికి వెళ్తున్నాను అని చెప్పేసి మాట్లాడారు. గత ప్రభుత్వం ఈ ధోరణితో లేకపోవడం వల్లనే ప్రస్తుతం ఇన్ని ఇబ్బందులు పడుతున్నామని అని చెప్పేసి నిన్న సీఎం గారు మాట్లాడారు. నేనేం చెప్తున్నా మేడం అంటే ఇప్పటికి ముఖ్యమంత్రి గారు 60 సార్లు ఢిల్లీకి పోవడం జరిగింది. దాంట్లో 10ల సంఖ్యలో ప్రధానమంత్రి గారిని ఇతరులను కలిసినామని చెప్పి చెప్పడం జరుగుతున్నది. వీళ్ళు 60 సార్లు కలిసి 60 సార్లు ఢిల్లీకి పోయి ఏమేమి తీసుకొచ్చారో వీళ్ళు శ్వేతపత్రం విడుదల చేస్తే తెలుస్తుంది కదా. వీళ్ళు ఏమేమి అభివృద్ధి చేసిరు, ఈ తెలంగాణను ఏ రకంగా ముందుకు తీసుకుపోతున్నారు, కేంద్రం నుంచి ఏ రకంగా నిధులు తీసుకొస్తున్నారు, శ్వేతపత్రం రిలీజ్ చేస్తే తెలిసిపోతుంది కదా. వీళ్ళు ఢిల్లీలోనేమో దోస్తీ, ఢిల్లీలో వచ్చి ఇలా కుస్తీ అంతే. ఇలా కాంగ్రెస్ బీజేపీ 2 ఒకటి అయ్యి 2 దోస్తాన్ చేసుకుంటేనే వ్యవహారం నడిపిస్తున్నాయి తప్ప ఈ తెలంగాణకు వారి వల్ల జరుగుతున్నటువంటి ప్రయోజనం ఏమీ లేదు. కేవలము ప్రజలను మభ్యపెట్టడానికి డైవర్షన్ పాలిటిక్స్ పేరుతోటి కాలం గడుపుతున్నారు తప్ప వీళ్ళు కొత్తగా చేస్తున్నటువంటి విషయం ఏమీ లేదు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎట్లున్నదంటే ముఖ్యమంత్రి గారే సభలో చెప్తారు ఏమీ లేదు, ఈ తెలంగాణలో మొత్తం అప్పుల పాలైపోయింది, తెలంగాణలో ఖజానా కూలిపోయింది అని చెప్పి. వెనకటికి ఒకడు ఇల్లు కూలిపోతుంటే దూలం కూలుతుంటే దానికి రంగు వేస్తున్నాడు, కొత్త రంగు. మరి ఏమీ లేకపోతే ఈయన ఈ వాగ్దానాలు ఇవన్నీ ఎట్లా చేస్తున్నాడు, ఏడుకెళ్ళి చేస్తున్నాడు. నిన్న ఆదిలాబాద్ లా ఏమేమి హామీలు ఇచ్చిండు, కొత్త ప్రాజెక్టులు ఏదన్నా ఒకటి ప్రకటించిండా, కొత్త హామీ ఏదన్నా ఇచ్చిండా, పోనీ చెప్పిన మాటలకు మరి పైసలు లేవన్నాడు, మరి ఏడుకెళ్ళి చేస్తాడు అది చెప్పిండా, ఏంది లేదు. ఇదంతా ఎంతసేపు ఉన్నా కానీ గుట్టి జోలు చెప్పి కాలం వెళ్ళదీసుడు తప్ప ఏం లేదు. ప్రజల యొక్క సంక్షేమం పైన అవగాహన లేకుండా పూర్తిగా ఈ ప్రభుత్వం విఫలమైపోయింది.
ప్రజలలో ఉన్నటువంటి వ్యతిరేకత ఇంకా పెరిగే పరిస్థితి ఉన్నది. దీన్ని ఎట్లన్నా అడ్డుకోవాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నారు తప్ప వీళ్ళు చేసేది ఏమీ లేదు. గడిచినటువంటి 10 సంవత్సరాల కాల వ్యవధిలో తెలంగాణలో అద్భుతమైనటువంటి ప్రగతి సాధించినటువంటి మాట వాస్తవం. దానికి ఎగ్జాంపుల్ నిన్న నీతి ఆయోగ్ 2026 ఒక నివేదిక ఇచ్చింది. తెలంగాణ మొత్తంలో 2023, 22, 23 కాల వ్యవధిలో టిఎస్ ఐపాస్ ద్వారా ఏదైతే పెట్టినారో దాంతో దాదాపు 23,191 కోట్లు కోట్లకు వచ్చింది. 3,100 ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వడం ద్వారా జరిగింది అని చెప్పి నీతి ఆయోగ్ వాళ్ళే ఇచ్చారు కదా. వీళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ వాళ్ళు చెప్పిన హామీలు ఏడు అడుగుతారు. టీఆర్ఎస్ వీళ్ళు ఇచ్చినటువంటి మేము చెప్పినటువంటి దొంగ హామీలను వీళ్ళు ప్రశ్నిస్తున్నారు, పదే ప్రశ్నిస్తున్నారు, ప్రజలకు తీసుకుపోతున్నారు. దాన్ని ఎట్లా అడ్డుకోవాలంటే ఉన్నాయి లేని అది